హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే శనగపిండితో ఒక చుక్క కూడా నెయ్యి వాడకుండా చాలా తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీ అయితే మనకి ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఇలా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. నోట్లో వేయగానే కరిగిపోతుందండి. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. దీనికోసం ఒక కప్పు వరకి శనగపిండిని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపిండిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకి పాలను తీసేసుకోండి. మీరు పాల ప్లేస్‌లో వాటర్ కూడా వేసుకోవచ్చండి. కానీ పాలు వేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. మీ దగ్గర పాలు లేనట్టయితే వాటర్తో చేసినా పర్లేదు. ఇప్పుడు పాలని మొత్తం ఒకేసారి కాకుండా ఒక 3-4 టైమ్స్ వరకు కొంచెం కొంచెంగా పాలను వేస్తూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి వేయకండి. మీరు పాలు మొత్తం ఒకేసారి వేసేస్తే పిండి అనేది మనకి మంచి కన్సిస్టెన్సీ రాదు. కాబట్టి ఒక 3-4 టైమ్స్ వరకు పాలను వేస్తూ ఎలాంటి ఉండలు లేకుండా పిండినైతే కలిపేసుకోవాలండి. అసలు పిండిలో ఉండలు అనేది ఏమీ లేకుండా పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసుకోండి. ఈ శనగపిండిలో మనం సోడా కానీ సాల్ట్ కానీ ఏమీ వేయనవసరం లేదండి. జస్ట్ పాలు శనగపిండితో మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలపండి. నాకు ఒక 2 స్పూన్స్ వరకు ఇంకా పాలు అనేది మిగిలాయి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని అయితే ఒక కప్పు వరకు వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని ఇలా మీరు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో అయితే వేసేసుకోండి. ఇలా పల్చగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసేసుకోండి. మీరు ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే పిండిని వేసేయాలండి. లేదంటే పిండి అనేది గిన్నెకి అంటుకుపోయినట్టుగా అయిపోతుంది. మీకు తీయడానికి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పిండి వేయండి. అప్పుడే మనకి పిండి అనేది పైకి పొంగుతూ బాగా ఫ్రై అవుతుంది. ఇందులో మనం సోడా కానీ ఏం వేయలేదు కాబట్టి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా అయితే చేసేసుకోవాలి. మనం మోతీచూర్ లడ్డుకైతే ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా అన్నిటినీ అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. మీ ఇష్టం. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పిండి అనేది ఎక్కువగా వేసేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం ఆయిల్లో వేసేసి ఇలా చేస్తున్నాను. మనకి షేప్ అనేది ఏం రానవసరం లేదండి. జస్ట్ మనకిది మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా పాలు వేసాం కదా, ఇలా పాలు వేయడం వల్ల మనకిది మంచి కలర్లోకి అయితే వస్తుందండి. ఇలా మొత్తం పిండిని అయితే ఇలా బజ్జీల టైప్లో అయితే చేసి మనం ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి. ఇది కూల్ అయిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇది కూల్ అయితేనే మనకి పొడి పొడిగా వస్తుందండి. లేదంటే మెత్తగా అయిపోతుంది. అందుకనేసి మీరు కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాతనే మిక్సర్ జార్‌లోకి అయితే వేసేసుకోండి. ఇలా నేనైతే మిక్సర్ జార్‌లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా బరకగా వచ్చేస్తుంది. లేదంటే ఫైన్ పౌడర్‌లా అయిపోతుందండి. ఇలా పలుకులుగా ఉంటేనే మనకి ఈ స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా పలుకులుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకోండి. నేను సెకండ్ సారి వేసుకున్నది కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇదైతే ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కెర పాకం కోసం గిన్నెను పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే మీరు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వరకు చక్కెరను తీసుకోండి. ఇప్పుడు చక్కెర వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకైతే వాటర్‌ని వేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం పంచదారని కరిగించుకోవాలి. మనకి పాకం అనేది ఏం రానవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగిపోయి ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి జిగురు జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి. ఇలా మనకి పాకం అదే షుగర్ సిరప్ అనేది కొంచెం థిక్‌గా వచ్చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పొడినైతే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకుంటే ఇది మనకి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది.
ఇప్పుడు మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసి వేసేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. చూడండి మనకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న వెంటనే ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. నేను ముందుగానే ఒక గిన్నెకి ఆయిల్‌ని అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న గిన్నెలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న స్వీట్‌నయితే ఈ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం స్వీట్‌ని ఈ గిన్నెలోకైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్‌గా అయితే మనం గిన్నెని స్ప్రెడ్ చేసేసుకోండి. స్వీట్‌ని గిన్నెలోకి ఇలా ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి రివర్స్ డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. ఇది కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్‌గా కూల్ అయిపోతుంది. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నైఫ్‌తో అయితే ఎడ్జెస్‌ని కట్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పైన గార్నిషింగ్ కోసం అయితే ఇలా నేను డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. పిల్లలకి, పెద్దలకి ఎవ్వరికైనా చాలా బాగా నచ్చేస్తుంది. మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు స్వీట్ చేయాలనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.